ఇటీవల కాలంలో పంటల్లో నత్రజని వినియోగం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. మిగతా ఎరువులతో పోల్చితే యూరియా ధర తక్కువగా ఉండడంతో రైతులు యూరియా కొనుగోళ్లకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో వాడకం అధికంగా ఉండి కృత్రిమ కొరత ఏర్పడుతోంది. అయితే యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను అందించవచ్చంటూ అధికారులు చెబుతున్నారు. సాధారణ యూరియా కంటే ద్రవ రూపంలోని నానో యూరియా మొక్కలపై వేగంగా ఫలితం చూపుతుందని, అలాగే పలు మిశ్రమ ఎరువుల్లోనూ కొంత శాతం మేర నత్రజని నిక్షిప్తమై ఉంటుందని, కాబట్టి అవగాహనతో యూరియాను వినియోగించుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. యూరియా దొరకని సందర్భంలో యూరియానే కొట్టక్కర్లేదు. యూరియాతో పాటుగా నానో యూరియా కూడా ఉంది. నానో యూరియాను స్ప్రే చేసుకున్నట్లయితే ఒక బస్తా యూరియా ఎంతైతే వర్త్ ఉందో ఒక 1/2 లీటర్ నానో యూరియా కూడా దాని వర్త్ అంతా. ఈ నానో యూరియా అనేది స్ప్రే చేసుకున్నట్లయితే డైరెక్ట్గా ఆకుల మీద పడుతుంది. ఆకుల మీద పడ్డప్పుడు ఆ స్టొమాటో ఓపెన్ అయ్యి డైరెక్ట్గా ఫిల్టర్ అయిపోయి ఒక సెలైన్ లాగా మొక్కలకు ఉపయోగపడుతుంది. మామూలుగా యూరియా మనం భూమిలో వేసినట్లయితే అది మళ్ళీ నైట్రేట్ ఫామ్ కింద మారి మొక్క తీసుకోవాలి. ఆ మార్చిన తర్వాత మళ్ళీ అది వేరు వ్యవస్థ ద్వారా తీసుకుని ఆకుల దగ్గరికి వెళ్ళాలంటే కనీసం ఒక 6 అవర్స్ to 12 అవర్స్ టైం పడుతుంది. వేరాజ్ నానో యూరియా అనేది ఇమీడియట్గా సెలైన్ లాగా డైరెక్ట్గా వెళ్తుంది కాబట్టి మొక్కకు ఉపయోగం. మోరోవర్ ప్లాంట్ నిన్నటిదాకా నీళ్లు ఉండటం వల్ల వేరు వ్యవస్థ అనేది భూమిలో ఇంకిపోయి ఉంటుంది. అవి అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే ఆల్రెడీ భూమిలో చాలా మునిగిపోయి ఉంది కాబట్టి. వేరాజ్ మొక్క మీదే డైరెక్ట్గా పడుతుంది కాబట్టి మరి నానో యూరియా మనం స్ప్రే చేసుకుంటే చాలా మంచిది. యూరియాకి సంబంధించి ఈరోజే మళ్ళీ మన గుంటూరుకి రేక్ రావడం జరిగింది. డిఏపి రేక్ కూడా రావడం జరిగింది. ఎక్కడా ఇబ్బంది లేదు. మనం కొంచెం లేట్ సోయింగ్ కొన్ని జిల్లాలతో పోల్చుకుంటే వారికి ఆల్రెడీ ఒక దఫా యూరియా వేసేశారు. ఇప్పుడు మన జిల్లాలకి అవసరం పడుతుంది. మన జిల్లా వరకు ఏ విధమైన ఇబ్బంది ఈధర్ యూరియాకి కానీ డిఏపికి కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదు. యూరియా అనేది డిఏపి రూపంలో 14% ఉంటుంది. మరి 10, 26, 26 అందరి దగ్గర దొరుకుతున్నాయి. కాబట్టి దయచేసి మనం ఒక్క యూరియా అంటే యూరియానే కాదు, కాంప్లెక్స్ ఎరువుల్లో కూడా యూరియా ఉంటుంది. ఎందుకు ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వేసుకోవాలంటున్నామంటే, ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నారనుకోండి మరి భూమికి సత్తు ఉంటుంది. సూపర్ ఫాస్ఫేట్ ఉండడం వల్ల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. పొటాషియం అనుకోండి రెసిస్టెన్స్ వస్తుంది. అలాంటిది కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నట్లయితే 3 రకాల బెనిఫిట్లు ఒకే దాంట్లో ఉంటాయి. తెలంగాణలోని మెదక్ జిల్లాలో వ్యవసాయ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం మార్కెట్లో దొరికే నానో యూరియా సైతం పంటకు అందించవచ్చంటూ వివరిస్తున్నారు. యూరియా బ్యాగ్ వాడితే ఎంతైతే దిగుబడి వస్తుందో సేమ్ అదే దిగుబడి దీంతో కూడా వస్తుంది. ఇంకా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి ఈజీ టు క్యారీ, అంటే ఈజీగా మనం తీసుకొని పోవచ్చు. అదేవిధంగా దీని కాస్ట్ కూడా చూసినట్టయితే చాలా తక్కువ. సో యూరియా బ్యాగ్ నార్మల్గా మనకి 266 రూపీస్కే వస్తుంది ఒక బ్యాగ్ మొత్తము. అదే ఇది మనం చూసినట్లయితే 225 రూపీస్కే వస్తుంది. సో కాస్ట్ కూడా తక్కువ, వేయడానికి కూడా చాలా ఈజీ టెక్నాలజీ ఉంది.